నాన్న న్యాయవాది కావడంతో చిన్నతనం నుంచే న్యాయ విద్యపై ఆసక్తి పెంచుకుని జడ్జి కావాలని లక్ష్యం పెట్టుకుందా యువతి. అనుకున్న విధంగానే విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్తో LLB పూర్తి చేసింది. అంతేకాదు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో మంచి కొలువు సాధించింది. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందక సివిల్ సర్వీస్ విజేత అయిన తన సోదరి భవ్య స్ఫూర్తితో పోటీ పరీక్షల వైపు అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే ఏపీ జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో విజయం సాధించిన దివ్యతో చిట్ చాట్. న్యాయ విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ కూడా న్యాయమూర్తి కావాలని, అన్యాయం జరిగి న్యాయం కోసం వచ్చిన అభ్యర్థులకు అండగా నిలవాలని కలలు కంటూ ఉంటారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు. అలాంటి లక్ష్యాన్ని చేరుకున్న యువతే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందినటువంటి వట్టికూటి దివ్య. ఇటీవల విడుదలైనటువంటి జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో చక్కటి ప్రతిభ చూపి విజేతగా నిలిచారు. తన న్యాయమూర్తి ప్రస్థానం ఎలా సాగిందనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. దివ్య, ముందుగా మీకు అభినందనలు, న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. మీరు అసలు ఈ న్యాయమూర్తి కావాలని ఎప్పుడు అనుకున్నారు? దానికి ఎలా సన్నద్ధమయ్యారు? చిన్నప్పుడు అనుకునేదాన్ని జడ్జిగా అవ్వాలి అని. ఎందుకంటే మా ఫాదర్ లాయర్గా ఉండేవాళ్ళు. న్యాయవాది కన్నా ఒక న్యాయమూర్తి చేయగలిగే జస్టిస్ వేరేగా ఉంటుంది అని చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు. అదే ఇన్స్పిరేషన్గా నేను లా చేశాను. లా చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేశాను. కార్పొరేట్ లా వైపు నా ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నాకు ఇంటర్న్షిప్స్ అవన్నీ నేను కార్పొరేట్లో చేయడం వల్ల నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో HDFCలో జాబ్ వచ్చింది. నా ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఇది మంచి ఆపర్చునిటీ, వదిలేసుకోవద్దు, నేర్చుకునేదానికి చాలా స్కోప్ ఉంటుంది అని చెప్పడం వల్ల నేను HDFCకి వెళ్ళాను. అక్కడ ఒక 2 years జాబ్ చేస్తూ ఉన్నాను. నా గోల్ ఇది కాదు, ఎప్పటికైనా జడ్జ్ అవ్వాలన్నదే కదా నా గోల్ అని ఒక లోపల నుంచి ఒక సంఘర్షణ నాకు నడుస్తూ ఉండేది. సో నేను ఫైనల్గా ఒక జాబ్ మానేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. జనవరిలో నోటిఫికేషన్ పడింది. అదే నోటిఫికేషన్లో నేను వరుసగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని క్లియర్ చేసి ఈ రోజు జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. కార్పొరేట్ విద్యా సంస్థలో మీరు 6 అంకెల జీతం అందుకుంటూ చక్కటి జీవితం ఉంది. కానీ వాటిని కాదనుకొని న్యాయమూర్తి వైపు ఎంపిక కావాలి, సేవ చేయాలని వచ్చారు కదా. ఉద్యోగం వదిలి ఈ సాధన స్టార్ట్ చేసేటప్పుడు మీ ముందు ఎలాంటి లక్ష్యం ఉంది? కార్పొరేట్ లో ఉంటే జీతం నిజంగానే బాగా వస్తుందండి. కానీ నేను ఒక తీర్పు ఇవ్వడం వల్ల నేను ఒకరికి న్యాయం చేయగలుగుతాను అన్నది నాకు ఏ రోజు కార్పొరేట్ లో అన్నది దొరకదు. ఒక జడ్జిగా ఉంటేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఒక మోటివేషన్ అన్నది ఇదే. ఏంటి అంటే నేను తీర్పు ఇచ్చి ఒక న్యాయం చేయగలిగే హోదాకి చేరుకోవాలి. అదే ఇన్స్పిరేషన్ అండి నాకు. ఎన్ని అటెంప్ట్స్ అయినా ట్రై చేస్తూనే ఉండాలి, సెలెక్ట్ అవ్వాలి అన్న ఒక మోటివేషన్ తోనే స్టార్ట్ అయ్యాను. కానీ ఎలా, ఏంటి, నిజంగా అవ్వగలుగుతానా, ఫస్ట్ అటెంప్ట్ లోనే అవుతుంది అన్న ఆలోచన అయితే లేదు. నేను నా ప్రిపరేషన్ లో నేను 100% ఇచ్చాను, నేను ఇవ్వగలిగినంత. మేబీ అదే ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయగలడానికి నాకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఫిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 విభాగాలకు సంబంధించి మీరు వేటికి ప్రాధాన్యత ఇచ్చారు? వేటిని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళారు? నేను స్టార్టింగ్ ఒక 1-2 months నాకు ఇది ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలన్నది అయితే తెలియలేదు. 21 చట్టాలు ఉంటాయండి ఎగ్జామ్ కి. IPC, CRPC, CPC, ఎవిడెన్స్, ఇలా చాలా. వాటిలో మళ్ళీ చాలా సెక్షన్స్ ఉంటాయి, పనిష్మెంట్స్ ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటూ ఉండేదాన్ని. అన్నిటి గురించి అవగాహన ఉండాలి, అవసరమైన వాటివే గుర్తుపెట్టుకోవాలి అన్న ఒక క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో నేను అప్పుడు స్మార్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. బేరాక్స్ అయితే అన్ని చదువుతూ ఉండేదాన్ని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని సెక్షన్స్ చదువుతాను. కానీ ఏదైతే ఇంపార్టెంట్, ఏదైతే ప్రీవియస్ పేపర్స్ అన్నది ఒకటి చాలా యూస్ఫుల్ అయ్యేది నాకు. ప్రిలిమ్స్ ఏ రోజు అయితే అయిపోయిందో ఆ రోజు నుంచే నేను మెయిన్స్ కి స్టార్ట్ చేసి ఎలాంటి క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్ రాసుకోవాలి అన్న ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంటర్వ్యూలో ఎవరేం అడుగుతారనేది జడ్జెస్ చెప్పలేం. 3 judges ఉంటారు, 3 హైకోర్టు వాళ్ళే. ఏదైనా అడగచ్చు, అది అన్లిమిటెడ్ అన్నది. నన్ను నేను హానెస్ట్ గా వాళ్ళ ముందు రిప్రజెంట్ చేయాలి. నా భయం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవాలి. వాళ్ళు ఏం అడిగినా ప్రశాంతంగా ఆన్సర్ చెప్పాలి అన్నది మాత్రమే నేను అనుకున్నాను. పరీక్షలకు సంబంధించి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారా, లేదా సొంతంగా ప్రిపేర్ అయ్యారా? ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను ఇంట్లో ఉండేదానండి, ఇంట్లోనే ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. మల్టిపుల్ రిసోర్సెస్ అయితే యూట్యూబ్ నుంచి, టెక్స్ట్ బుక్స్, ఇలాంటివన్నీ వాడాను. మాక్ టెస్ట్ అనే ఒక దానికి కోసం నేను మెయిన్స్కి, ఇంటర్వ్యూకి నేను గైడెన్స్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ రైటింగ్ అండ్ క్లియర్గా పాయింట్స్ ప్రజెంట్ చేయడం అన్నది మెయిన్స్లో చాలా స్కోరింగ్ అవుతుంది. ఆ మెయిన్స్లో 3 papers ఉంటాయి. ఒకటి సివిల్ లా, ఒకటి క్రిమినల్ లాస్ పేపర్, ఇంకొకటి ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేషన్. ఈ 3 హ్యాండ్ రైటింగ్ అండ్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ పాయింట్స్ రాస్తున్నాము, ఏ లీగల్ పాయింట్స్ ప్రజెంట్ చేస్తున్నాము, ఏ సెక్షన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాము అన్న ప్రతిదీ చాలా కౌంట్ అవుతుంది. 0.25 marks తో కూడా మెయిన్స్లో క్లియర్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ ఒక చిన్న 0.25తో కూడా మన కెరీర్ డిసైడ్ అవుతుంది అన్నప్పుడు దానికి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ.
సో నేను మెయిన్స్ విషయంలో మాత్రం చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను, చాలా మాక్ టెస్ట్ రాశాను. ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, దాని మీ ప్రిపరేషన్లో మీకు సహకరించిన వాళ్ళు ఎవరు ఆ వివరాలు? నేను 6 hours కన్నా ఎక్కువ చదవగలిగేదాన్ని కాదు. సిలబస్ చాలా ఉండేది. కొన్ని మంత్స్కి ఆటోమేటిక్గా మన చదివే కెపాసిటీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. నేను మెయిన్స్ ఫేజ్లో అయితే ఒక 10 to 12 hours చదివాను. నేను కానీ ఇది ఎప్పుడు మనం ట్రాక్ ఇన్ని అవర్స్ చదవాలి, అన్ని అవర్స్ చదవాలి అన్నది అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు, ఎవరికి పెట్టుకోవద్దనే చెప్తాను. నేను ఒక్కసారి అర్ధరాత్రి లేసి చదువుతూ ఉండేదాన్ని సిలబస్ అవ్వలేదు అని గుర్తొచ్చి. కానీ ఎట్ ద సేమ్ టైం ఫిజికల్గా కూడా మనం నిద్ర చదవడం అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ పోటీ పరీక్షలో ఇప్పుడు రావాలంటే మీకు స్ఫూర్తి ఎవరు, ఏ స్ఫూర్తితో మీరు ముందుకు సాగారు? మా సిస్టర్ సివిల్ సర్వెంట్ అండి. ఈరోజు సివిల్ సర్వెంట్ అయినా తన స్ట్రగుల్ ఒక 6 years జర్నీ అండి. తను బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్. అంత గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా 6 years పట్టింది తనకి. ఆ స్ట్రగుల్ అన్నది నేను చూస్తూనే వచ్చాను. నేను లా చదువుతున్నప్పుడు తను ప్రిపరేషన్లో ఉండి ఢిల్లీలో చదువుకుంటూ ఉండేది సివిల్స్ కోసం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ మనల్ని ఆ డెస్టినేషన్, ఆ గోల్కి, ఆ ప్లేస్కి రీచ్ చేసేది, కానీ మన క్యాలిబర్ని డిసైడ్ చేయదు, మన వర్త్ ఆ ఒక ఎగ్జామ్ వల్ల కాదు అని తన జర్నీ నాకు అర్థమైంది. ఎందుకంటే 6 ఏళ్ళు చదువుతూ ప్రతిసారి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడం, ఏం తగ్గింది అన్నది ఎవరికి తెలీదు, అర్థం అవ్వదు. అన్నీ చేస్తున్నాం కదా, అన్నీ చదువుతున్నాం కదా అనిపిస్తుంది. ఒక చిన్న అదృష్టం అవ్వచ్చు, అది మన స్ట్రాటజీలో చిన్న చిన్న మిస్టేక్స్ అవ్వచ్చు. తనని చూశాక ఈ జర్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది ఈజీగా ఉండదు అని ఒక క్లారిటీ అయితే నాకు ఫస్ట్ నుంచి వచ్చిందండి. బట్ కానీ దానికి ఏం కావాలి అంటే ఒక పర్సివరెన్స్, ఒక డిటర్మినేషన్. గివ్ అప్ అయితే చేయకూడదు. అది తన ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిన లెసన్ అనమాట. 1 year అయిపోతుంది, 2 years అయిపోతుంది, జాబ్ లేదు, ఇంకా అందరూ ఏమనుకుంటారు అన్నదైతే ఆలోచించకండి. మీకు మీ మీద నమ్మకం ఉంటే ట్రై చేస్తూనే ఉండండి, సక్సెస్ అవుతారు. అది మా అక్క నాకు నేర్పింది, తన నుంచి నేను నేర్చుకున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది మీకు? ఫాదర్ పొన్నూరులోనే అడ్వకేట్ అండి, మా మదర్ హౌస్ వైఫ్. చదివే నేను మిమ్మల్ని చదివించగలను, ఇంతకు మించి నేను ఏమీ ఇవ్వలేను, ఆ చదువుల్లోనే మీరు రాణించాలి, ఆ చదువులే మీకు తిండి పెడతాయి అని చెప్పారు. అదే ఇదితో మేమిద్దరం స్కూల్, ఇంటర్మీడియట్ అన్నిట్లో బాగా చదువుకుంటూ వచ్చేవాళ్ళమి. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నంలో సీట్ వచ్చింది నాకు. ఆ సీట్ రావడం అన్నది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అనుకుంటాను. 5 ఏళ్ళు అక్కడ చదువుకున్నాను. అప్పటి వరకు నేను ఊరు దాటిందే లేదండి. ఫస్ట్ టైం ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. అది నాకు చాలా ఎక్స్పోజర్ అండ్ నాలెడ్జ్ ఇచ్చింది. విజేతగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతరానికి మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? ఒకటి, చాలా ఓపిక కావాలండి. ఓపికగా ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాను. ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే. ఈ ఎగ్జామ్ అవ్వట్లేదు అని చాలా మనోవేదనకు గురయ్యి అవన్నీ అయితే వద్దు. ఎందుకంటే ఇది ఒక పరీక్ష, ఆ పరీక్షని మనం ఎదుర్కొంటున్నాం అనే ఒక చిన్నది ఆలోచనతో మాత్రమే ఉండండి. దానికి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఎఫర్ట్ ఇవ్వండి. ఒక అడ్వకేట్గా మనం మన దగ్గరకు వచ్చిన పార్టీకి జస్టిస్ చేయడం కన్నా కూడా జడ్జికి కనుక హ్యూమన్ యాంగిల్ ఉంటే ఎక్కువ న్యాయం చేయడానికి, ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, వాళ్ళ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ కన్నా కూడా జ్యుడిషియరీ బాగుంటుందనే ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆ విధంగా గైడ్ చేశాను. పెద్ద అమ్మాయి వచ్చేప్పటికి యూనివర్సిటీ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, తను యూపీఎస్సీ క్రాక్ చేసి ఇప్పుడు రైల్వేస్లో పనిచేస్తుంది. చిన్న అమ్మాయి వచ్చేప్పటికి ఇంటర్ తర్వాత 5 years లా చదివింది, లాలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే తను సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయింది. ఫస్ట్ గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటాం. 2 అమ్మాయిలు ఇవాళ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారంటే మా అదృష్టంగానే అనుకుంటాము. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ హోదాలో వాళ్ళు ఉండటం అనేది మేము గర్వించదగ్గనేది. ఆడపిల్లలు అనే మాట లేకుండా మా ఇంట్లో అలా పెంచాము, పెరిగారు, అలానే ఉన్నారు ఇప్పటికి. తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి తన క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు. లా అయిపోయాక లేదు నేను క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తానన్నప్పుడు కూడా నీకు నచ్చిందే చెయ్యి అన్నట్టు ఇంట్లో అందరము అలాగే ప్రోత్సహించాం. దాని తర్వాత 2 ఏళ్ల తర్వాత లేదు నేను జడ్జి అవ్వాలనుకుంటున్నాను అని వచ్చినప్పుడు కూడా ఓకే. కానీ ఒకే ఒక్కటి ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా చాలా పేషెన్స్ ఉండాలి. ఎస్పెషలీ నా జర్నీలో నేను చూసింది ఏంటంటే అటెంప్ట్స్ అనేవి ఒక్కొక్క సంవత్సరం వెళ్తున్న కొద్దీ మన మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో నేను తనకు అదొక్కటే చెప్పా, కొంచెం మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు ఎన్నేళ్ళైనా అటెంప్ట్స్ ఇచ్చేదానికి ఎంకరేజ్మెంట్ అయితే మేము కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటాం, ప్రోత్సాహం అయితే మా నుంచి ఎలాంటిది తగ్గదు అని. తను దానికి ప్రిపేర్డ్ గానే స్టార్ట్ చేసింది. అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ డెడికేటెడ్. ఆ 1 year నేను ప్రిపరేషన్ హైదరాబాద్ నుంచి ఆర్ఎల్స్ ఢిల్లీ నుంచి చేశాను మోస్ట్ ఆఫ్ ద టైం. ఇంట్లో నేను తక్కువ ఉన్నాను కోవిడ్ ఫేజ్లో తప్ప. తను అంత ప్రిపరేషన్ ఇంట్లోంచే చేసింది. ఇంట్లోంచి ప్రిపరేషన్ అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మన చుట్టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండరు, మనకు ఎంకరేజ్మెంట్ ఉండరు. ఏ రోజుకి ఆ రోజు ఉదయం లేచి మనల్ని మనం మోటివేట్ చేసుకొని చదువుతూ ఉండాలి. కానీ తను 1 year పాటు ఎలా
ఎలాంటి డిస్కరేజ్మెంట్కి గురవ్వకుండా తనని తాను ముష్ చేసుకుంటూ చాలా బాగా చదివింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ టుడే. సో ఇప్పుడు జడ్జ్ అయ్యాక కూడా జస్టిస్ అలాగే చేసి అలాగే తోడ్పడుతుంది వేరే వాళ్ళకి అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ఒత్తిడిని అధిగమించి తమ మీద తమ నమ్మకం ఉంచి ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని కూడా దివ్య చెప్తున్నారు. కేవలం ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.